ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు టెంపుల్ రన్లా ముందుకు వెళ్తున్నాయి కదా, మరి స్టాక్స్ ఎందుకు బోల్తా పడుతున్నాయి, కారణాలు ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, రేపటికి లెవెల్స్ ఏదైనా మ్యాచ్ అవుతున్నాయా, ఆ విషయాలు వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ పర్టికులర్ ఫార్మా స్టాక్ మీద మనం ఒక కన్నేసి ఉంచాలి. మరి ఆ ఫార్మా కంపెనీ ఏంటి, ఆ వివరం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంట్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే వండర్లా కంపెనీలో వండర్ఫుల్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది, ఆ లెవెల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ప్రజెంట్ ఇండస్ట్రీస్లో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ట్రేడింగ్ లెవెల్స్కి వచ్చింది, ఆ విషయాల గురించి అప్డేట్ చేస్తాను. అలాగే డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ వచ్చినాయి, అవి స్టాక్ మార్కెట్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి అరామ్కోకి మధ్య డీల్ ఏంటి, ఆ డీల్ కుదిరితే ఎవరికి బెనిఫిట్, ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, ఆ విషయాల నుంచి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ లోన్ ఆఫర్స్ ఏంటి, ఆ ఆఫర్స్ వల్ల స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది, దాన్ని బట్టి ఏదైనా ట్రేడ్ ఆపర్చునిటీ ప్లాన్ చేయొచ్చా, ఈ విషయాలు చూస్తూ సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి, ముందుగా డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ వచ్చినాయి. వరుసగా మరొకసారి ఏంటంటే డబుల్ డిజిట్ నెంబర్స్ 11.16%. వేటి మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ నెంబర్స్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజులు, పవర్ ప్రైస్, న్యాచురల్ గ్యాస్ ప్రైస్, ఇట్లాంటివన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే తగ్గినాయి. ఫుడ్ ప్రైజులు ఇవన్నీ కూడా తగ్గినాయి అనమాట. ఓవరాల్గా ఏంటంటే డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ వీటిని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా పడిపోతుందని పెరుగుతుందని ఎప్పుడు కూడా ట్రేడ్ చేయొద్దు అనమాట. జస్ట్ ఇది ఒక అప్డేట్ లాగా, అబ్జర్వేషన్ అనమాట. ఐఐపీ నెంబర్స్ కానీ, డబ్ల్యూపీఐ నెంబర్స్ కానీ, జీడిపి కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అంతేగాని ఇమ్మీడియట్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. చూడండి ఫ్రెండ్స్, అలాగే వండర్లాలో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, దాని గురించి డిస్కస్ చేసే ముందు అరామ్కో డీల్ ఇప్పటిది కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్కి అలాగే అరామ్కో, సౌదీ అరామ్కో అంటే వరల్డ్ నెంబర్ 1 ఆయిల్ ప్రొడ్యూసర్ కదా. వాళ్ళకి మధ్య డీల్ 2019 నుంచి ఇలా నానుతూ వస్తుందన్నమాట. ఎవరికి బెనిఫిట్ అంటే ఇద్దరికి బెనిఫిట్ ఉందన్నమాట. 20% స్టేక్ ఏదైతే రిలయన్స్ అమ్మితే రిలయన్స్కి ఏంటంటే మనీ వస్తాయి. అట్లాగే ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ వోల్టాలిటీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది రిలయన్స్. అది ఉండదు. ఒకవేళ అరామ్కోతో డీల్ అయితే కనుక అది ఉండదు, ఆ ఆస్పెక్ట్లో రిలయన్స్కి బెనిఫిట్ అవుతుంది. అలాగే సౌదీ అరామ్కోకు కూడా ఇండియాలో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి అవుట్లెట్ క్రియేట్ అయినట్లు అదొకటి వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట. కాబట్టి ఇద్దరికి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డీల్ వల్ల. కాబట్టి ఇది అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ న్యూస్ అప్డేట్ని బట్టి, సోర్సెస్ ద్వారా వచ్చిన న్యూస్ అప్డేట్ని బట్టి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్స్ అనేవి డేంజరస్గా ఉంటాయి అని చెప్పేసి నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఓవరాల్గా ఈ డీల్ క్లోజ్ అవుతుంది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రిలయన్స్కి మంచి చేస్తుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించమని చెప్పి మరీ చెప్తాను. అలాగే వండర్లాలో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ చార్ట్ జాగ్రత్త చూస్తే మనం ఎప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నామంటే క్యాండిల్ ఫామ్ అయింది కదా. 270 దగ్గరగా మనకి 260 270లో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ద్వారా ఇంత ర్యాలీ అనేది వచ్చిందనమాట. ఏంటది న్యూస్ అప్డేట్ అంటే మనకి కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డాయి కదా. వండర్లా అనేది అమ్యూజ్మెంట్ పార్క్, అవన్నీ కూడా మూతపడ్డాయి. డ్రాప్ ఉంది, పెద్దగా గ్రోత్ అనేది స్టాక్లో మనకి కనిపించలేదు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఏంటంటే జూలై 5th నుంచి ఓపెన్ చేస్తారు అనే న్యూస్ అప్డేట్ మనకి సోషల్ మీడియాలో రాగానే ఇమ్మీడియట్గా ఏంటంటే మంచి ర్యాలీ అనేది వచ్చింది. అయితే మనకి టీవీ కానీ, ట్విట్టర్ కానీ, టెలిగ్రామ్లో కానీ ఆ న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి ఆ డేనే ఆల్మోస్ట్ ఏంటంటే 15 to 16% ఆల్రెడీ పెరిగిపోయిందనమాట. కాబట్టి అక్కడ నుంచి టార్గెట్ ఫిక్స్ చేయడం అనేది కష్టం. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ ఫిక్స్ చేయడం అనేది చాలా కష్టం. ఆ న్యూస్ అప్డేట్ అనేది మనం టీవీ కానీ, టెలిగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా కానీ చూసి నెక్స్ట్ డే బై చేసామనుకోండి, పరిస్థితులు ఎట్లా ఉంటాయి అన్నమాట. న్యూస్కి ముందే అంటే మనకి సోషల్ మీడియాలో రాకముందు మనం ఐడెంటిఫై చేయగలిగి తెలుసుకోగలిగితే ఓకే, కానీ అది సాధ్యం కాదు కదా. సోషల్ మీడియాలో కనిపించేటప్పటికీ ప్రైస్లు ఏంటంటే ఆల్రెడీ ప్రీమియంలో నడుస్తూ ఉంటాయి అన్నమాట. స్టాక్ పెరిగే ఉంటుంది. మనం టీవీలో చూసేటప్పటికి, ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సరే చూసేటప్పటికి స్టాకు పాజిటివ్ న్యూస్ అయితే కనుక ఆల్రెడీ పెరిగే ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళి ఇరుక్కునే అవకాశాలు ఉంటాయని చెప్పి మన ఛానల్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అయితే ఏంటంటే వాటిని కనుక మనం ట్రాక్ చేస్తే అవి లేటర్ ఆన్ ఏంటంటే మనకి మంచి అప్డేట్సే అనమాట.
సో చూడండి, మనం అదే లెవెల్ కోసం వెయిట్ చేసాం. ఎక్కడైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క బై ఆర్డర్స్ ఉన్నాయో ఆ లెవెల్ కోసం మళ్ళీ వెయిట్ చేసాం. దగ్గరకు వచ్చినట్టే వచ్చి సో మనకి మళ్ళీ పైకి వచ్చిందనమాట. సో మిస్ అయ్యాం. కాకపోతే ఏంటంటే ఏదైనా డిప్ వస్తే ఇప్పుడు 236లో ఉంది కదా, సో ఏదైనా డిప్ వస్తే 211, 216లో మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. మినిమం 10-15% రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ స్వింగ్ ట్రేడ్లో ఖచ్చితంగా ఏంటంటే 10-15%, సో అదృష్టం బాగుంటే 20% రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందువల్ల వదలద్దు అంటాను. ఒకవేళ ఈ లెవెల్కి వస్తే కనుక నేను మీకు ట్రేడ్ ఇస్తాను. చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ట్రేడ్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం కన్నేసి ఉంచాల్సిన స్టాక్ ఏంటంటే సో గ్లెన్మార్క్ ఫార్మా అనమాట. సో ఈ స్టాక్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ మనం డిస్కస్ చేసే ముందు ఒకసారి ఇక్కడున్న అప్డేట్స్ చూడండి. సో కమింగ్ క్వార్టర్ ఎక్స్పెక్టేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి సో వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ డబల్ డిజిట్స్లో ఉంటుంది అంటున్నారు. అది మంచిదే. సో కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అనమాట. అలాగే ఏంటంటే సో మనకి కోవిడ్ వల్ల వచ్చింది కదా ఈ ర్యాలీ కానీ అది గ్రోత్ కానీ అది సస్టైన్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. అట్లాగే ఏంటంటే సో డెట్ ఉంది కదా, సో డెట్ని తగ్గించుకోవాలని చెప్పి చూస్తున్నారనమాట. సో అంటే డెట్ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నారు. మొత్తం కాదు, వాళ్ళు నెంబర్ కూడా ఇచ్చారు కదా, 1600 crore డెట్ రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారు. సో నమ్మచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ క్వార్టర్లో కూడా కొంత డెట్ని రెడ్యూస్ చేశారనమాట. కాబట్టి గైడ్ లైన్స్ని నమ్మచ్చు. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూస్లే, సో పాజిటివ్ అప్డేట్సే. మరి వీటిని బట్టి ఎలా ట్రేడ్ చేయాలనేది చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చార్ట్లోకి వెళ్ళి చూసే ముందు ఈ స్టాక్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, గ్లెన్మార్క్ ఫార్మా యొక్క సేల్స్ చూస్తే కనుక కన్సిస్టెన్సీ ఉంది లాస్ట్ 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నో డౌట్ అబౌట్ దట్ వన్. అలాగే సో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ బాగున్నాయి, కన్సిస్టెన్సీ ఉంది. సో ఓపీఎం పర్సంటేజ్ అంటే ఆపరేటింగ్ మార్జిన్ పర్సంటేజ్ చూసినా కూడా కన్సిస్టెన్సీ ఉంది అని చెప్పి చెప్పచ్చు. అలాగే నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా బాగుంది. సో అలాగే ఒక్కసారి మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి బారోయింగ్స్ ఉన్నాయి, సో తగ్గించారు. సో ఫర్దర్గా కూడా తగ్గిస్తారు అనే అప్డేట్ అనేది సో పాజిటివ్ ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పచ్చు. అలాగే క్యాష్ రిజర్వ్స్ కూడా వీళ్ళకి ఉన్నాయి. ఒక్కసారి క్యాష్ ఫ్లో చూస్తే కనుక క్యాష్ ఫ్లోలో కూడా కన్సిస్టెన్సీ ఉంది. మనకి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఒక్కసారి స్టాక్ యొక్క పీఈ చూస్తే కనుక లో పీఈలో ఉన్న స్టాక్ అనమాట. సో గ్లెన్మార్క్ అనేది లో పీఈలో ఉన్న స్టాకు, అంటే 15 పీఈ ఉంది, 15.7. ఇంకా లో పీఈలో దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఒక్కసారి మనం చార్ట్ ద్వారా లెవెల్స్ ఏం చెప్తున్నాయి అనే విషయం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం చూస్తుంది గ్లెన్మార్క్ యొక్క డే చార్టు. అయితే ఏంటంటే ఫార్మా సెక్టారులో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మెజారిటీ కంపెనీస్ స్పీడ్గా పడుతూ ఉన్నాయి కదా. సో కంటిన్యూగా పడుతున్నప్పుడు ఏ సెక్టార్లో అయినా సరే ఆ స్టాక్స్ అన్నీ కూడా వరుసపెట్టి పడిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే టైం ఫ్రేమ్ అనేది బిగ్గర్ చేయండి. సో డైలీ టైం ఫ్రేమ్వర్క్ కాకుండా సో ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ వీక్లీ టైం ఫ్రేమ్వర్క్. సో వీక్లీ టైం ఫ్రేమ్వర్క్ చేస్తే ఏమవుతుందనంటే ఆ వోలటాలిటీ నుంచి చాలా వరకు మనం ఏంటంటే తప్పించుకోవచ్చు అనమాట. అందువల్ల సో చార్ట్ ఏం చెప్తుంది, వీక్లీ చార్ట్ అంటే సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ, బిగ్ ప్లేయర్స్ ఏంటంటే 441, 460 ఈ లెవెల్లో ఉన్నారనే విషయం మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ లెవెల్లో వ్యాలిడేషన్ చూసి మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది కూడా ఏంటంటే 10-15% రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వింగ్ ట్రేడ్లోనే, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడ్లోనే మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి రిమైండర్ పెట్టుకొని 460 ప్రైస్ని 459, 441 లెవెల్ కోసం వెయిట్ చేసి మనం ఆ లెవెల్లో ఏంటంటే వ్యాలిడేషన్ చూసి ట్రేడ్ అనేది సో ప్లాన్ చేద్దామని చెప్పి చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో కరెక్షన్స్లో ఖచ్చితంగా ఏంటంటే ఈ స్టాక్ మీద నా వ్యూ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో నేను ఇవ్వకపోయినా కూడా కరెక్షన్లో ఈ స్టాక్ గురించి రిమైండ్ చేయండి, ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అలా మల్టిపుల్ స్టాక్స్ మనం రేడార్లో పెట్టుకొని కూర్చుంటే సో ఏవి లో పీఈలో దొరుకుతాయి, ఏవి మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేస్తున్న ఏరియాలో దొరుకుతాయి, అవి చూసుకొని సో మనం ఏంటంటే అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ గ్లెన్మార్క్ ఫార్మా యొక్క ట్రేడ్ వ్యూ, ఇన్వెస్ట్మెంట్ వ్యూ, అలాగే బేసిక్ ఫండమెంటల్స్, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్. అలాగే తర్వాత ప్రజెంట్ ఇండస్ట్రీస్, సో మనం వెయిట్ చేస్తున్న లెవెల్స్ సో 316, 281 లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. సో చార్ట్లోకి వెళ్ళి చూస్తే కనుక సిఎంపి 330లో ఉంది. సో కాబట్టి 316, 281 లెవెల్ టచ్ అయితే సో దాని రియాక్షన్ బట్టి ట్రేడ్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. సో కాబట్టి ఆపర్చునిటీ దగ్గరకు వచ్చింది అని చెప్పి చెప్తాను. అలాగే టెలిగ్రామ్లో నేను ఇచ్చే అప్డేట్ కోసం
వెయిట్ చేయమంటాను, తొందరపడొద్దని చెప్తాను. సో అక్కడ వ్యాలిడేషన్ మనకు సపోర్ట్ చేయకపోతే మనం ట్రేడ్కి వెళ్ళము. సో అలా గతంలో యాఫిల్ ఇండియా కూడా చేశాం కదా, అలాగే మనం ట్రేడ్కి వెళ్ళలేదు దాంట్లో. అలా ఏంటంటే మనం వెయిట్ చేసే లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనేవి వాటిలోకి వెళ్ళి నా ప్రమేయం లేకుండా ఎంటర్ అవ్వద్దని చెప్తాను. సో నేను చెప్పిన తర్వాత కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి, లేకపోతే మీరు కూడా ఓన్ అనాలిసిస్ చేసుకోమని చెప్తాను యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక ఇది డే చార్ట్. సో మనకి రేపు మార్కెట్లో కూడా ఏంటంటే మనకి రేంజ్ బౌండ్ ట్రేడ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో చూద్దాం, ఏదైనా రన్నింగ్లో ట్రేడ్ అప్డేట్ ఉంటే కనుక నేను ఇస్తాను. చార్ట్లో అయితే కనుక డైనమిక్గా లెవెల్స్ చెప్పాలి అంటే కనుక సో కింద ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. సో దీన్ని బేస్ చేసుకొని స్పెక్యులేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇది 17Kకి వెళ్తుంది, సో అలా వాటిని బేస్ చేసుకొని మనం ఏంటంటే ట్రేడ్ అనేది చేయలేం. సో లెవెల్స్ ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు. అట్ ప్రజెంట్ వెయిట్ అండ్ వాచ్ అంటాను. నా వ్యూ అయితే కనుక రేపు కూడా రేంజ్ బౌండ్ ట్రేడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి రేపు లైవ్లో నేను మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఏదైనా ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటే. సో నిఫ్టీలో కూడా అంతే ఉంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో కూడా లెవెల్స్ ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. సో చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అట్లాగే డిస్క్రిప్షన్లో ఉన్న డీమ్యాట్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మాతో ట్రావెల్ చేసే ఉద్దేశం ఉంటే కనుక కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఐడిని. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని పంపించండి. లైఫ్ టైం బెనిఫిట్స్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.